ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ వచ్చేసి జావాలో ఎలాగ మనం హ్యాండిల్ చేయాలా, ఎక్సెప్షన్ ఎప్పుడు జనరేట్ అవుద్ది, ఎక్సెప్షన్ టైప్స్ ఏంది డీటెయిల్గా ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇది థియరిటికల్ వీడియో, కానీ ఈ వీడియో యూజ్ చేసి నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ డిపెండ్ అయి ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో ఎక్సెప్షన్ అంటే ఏంటంటే మనం రియల్ లైఫ్లోనే ఎక్కువ ఎక్సెప్షన్స్ ఫేస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి మన ఆఫీస్కో లేకపోతే స్కూల్కి పోయేప్పుడు ఏమవుతుందంటే సడన్గా వాన రావచ్చు. అప్పుడు మనం వచ్చేసి అంబ్రెల్లా ఎత్తుకోపోకుండా పోయి ఉంటే, గొడుగు ఎత్తుకోపోకుండా పోయి ఉంటే మనం వచ్చేసి వాన ఆగేదాకా పక్కన ఉన్న అంగడో లేకపోతే ఎక్కడ వచ్చేసి వాన రాలేదో అక్కడ కొంచెంసేపు మనం వెయిట్ చేసి వాన నిలిచిన అవుతుంది మనం వచ్చేసి స్కూల్కో కాలేజీకో ఆఫీస్కో పోతాం. ఇదేలాగా జావాలో లేకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎత్తుకున్నా కూడా ఎక్సెప్షన్ జనరేట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. మన ఎక్సెప్షన్స్ జనరేట్ అయ్యేప్పుడు మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో ఎప్పుడుమే మన కోడ్ వచ్చేసి ఒక పర్టికులర్ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేసేలాగా కోడ్ ఉండాలి. సో ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ దట్ అకర్స్ డ్యూరింగ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో మనం ఇక్కడి నుంచి మన ఆఫీస్కో లేకపోతే స్కూల్కో పోయేప్పుడు అది ఎగ్జిక్యూషన్, ఆ టైంలో ఒక ప్రాబ్లమ్ జనరేట్ అయితే అది ఎక్సెప్షన్. సో రీజన్స్ ఫర్ ఎక్సెప్షన్ ఏంటంటే ఇన్వాలిడ్ డేటా, ఫైల్ నాట్ ఫౌండ్, అవుట్ ఆఫ్ మెమరీ. ఈ 3 వచ్చేసి కామన్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనం ఒక్కొక్క ఫామ్ ఫిల్ చేస్తున్నాం. ఫామ్ ఫిల్ చేసేప్పుడు వచ్చేసి ఫోన్ నెంబర్ ఫీల్డ్లో మనం వచ్చేసి మన మెయిల్ ఐడి ఇస్తే అక్కడ ఎర్రర్ కొడుతుంది. సో అది ఒక యూస్ కేస్, ఇన్వాలిడ్ డేటా. అండ్ దెన్ ఫైల్ నాట్ ఫౌండ్ ఏంటంటే మన కోడ్లో వచ్చేసి ఒక ఫైల్ని యాక్సెస్ చేస్తుంటాం కానీ ఆ ఫైల్ అక్కడ ఉండదు, ఆ ఫోల్డరే అక్కడ ప్రెసెంట్ అయి ఉండదు. సో అప్పుడు సమ్ ఎక్సెప్షన్ కొడుతుంది. అది ఎలాగా అవుట్ ఆఫ్ మెమరీ అంటే ఏంటంటే మనం జేవిఎంకి సమ్ అమౌంట్ ఆఫ్ మెమరీని మనం ముందరే స్పెసిఫై చేస్తుంటాం. ఆ మెమరీకి అవతల విచ్ మీన్స్ ఆ మెమరీ ఫుల్ అయిపోయి కన్స్యూమ్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా మెమరీ వచ్చేసి కావాల్సినప్పుడు అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్ కొడుతుంది. సో ఎంత మీ కామన్ రీజన్స్ ఫర్ ఎక్సెప్షన్స్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఏంటని చూస్తాం. చెక్డ్ ఎక్సెప్షన్, అన్చెక్డ్ ఎక్సెప్షన్, ఎర్రర్. సో ఇదిதான் వచ్చేసి 3 కామన్లీ క్లాసిఫైడ్ ఎక్సెప్షన్ టైప్స్. చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మనం రియల్ టైమ్ సినారియోలో యూజ్ చేసి కంపేర్ చేస్తాం. మన ఇక్కడి నుంచి మన ఇంటికో లేకపోతే మన ఇంట్లో నుంచి మన స్కూల్కో కాలేజ్కో ఆఫీస్కో పోవాలనుకుంటున్నాం. అప్పుడు న్యూస్ ఛానల్ వచ్చేసి మనం ఆన్ చేస్తున్నాం. న్యూస్ ఛానల్ ఏం చెప్తున్నాయంటే ఈరోజు ఈ ఏరియాలో వాన వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, సో మీరు ప్రిపేర్గా ఉండండి న్యూస్ ఛానల్ చెప్తున్నారు. సో అప్పుడు మనకు తెలుస్తుంది ఓకే మన ఏరియాలో వాన వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది, మనం అప్పుడు గొడుగు ఎత్తుకోకపోతే మంచిది అని మనం అనుకుంటున్నాం కదా, అదిదా చెక్డ్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్ జావాలో ఏంటంటే ఒక ప్రాబ్లం మనకి ముందరే అక్కడ అవుతుంది మనకి తెలుసు, ఆ ఫ్రాగ్మెంట్ ఆఫ్ కోడ్లో వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉందని తెలుసుంటే అప్పుడు ముందరే మనం ఏం జేవిఎంకి చెప్తా ఉంటే ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ కోడ్లో వచ్చేసి ఈ ఎక్సెప్షన్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉందని మనం ముందరే జేవిఎంకి చెప్తాం. అదిదా చెక్డ్ ఎక్సెప్షన్. చెక్డ్ బై ది కంపైలర్ అట్ ది కంపైల్ టైం. కంపైల్ చేసేప్పుడే మన కోడ్ని కంపైల్ చేసేప్పుడే వచ్చేసి ఈ ఫ్రాగ్మెంట్ ఆఫ్ కోడ్లో ఎక్సెప్షన్ కొట్టేదానికి ఛాన్సెస్ ఉందని కంపైలర్ మనకి చెప్పతుంది. సెకండ్ ఏంటంటే అన్చెక్డ్ ఎక్సెప్షన్ ఏంటంటే రన్ టైమ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే రన్ టైంలో ఈ ఎక్సెప్షన్ జనరేట్ అవుదా లేకపోతే ట్రిగర్ అవుదా అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇందాక నేను ఒక సినారియో ఎత్తాను. ఏం సినారియో అంటే మనం న్యూస్ ఛానల్ చూడలేదు, మనం ఏంది డైలీ పోయేలాగా మన ఇంట్లో నుంచి మన ఆఫీస్కి బయలుదేరుతాం. అప్పుడు వాన వస్తే అది రన్ టైం మనకి చూడలా, మనకి దీని ముందే ఏం ప్రాబ్లం ఉంటుంది మనకి తెలియలా. సో అప్పుడు ఏం చేస్తాం, సమ్ వేలో మనం వచ్చేసి వాన నుంచి ఎస్కేప్ అయ్యేదానికి పక్కన ఉన్న షాపో లేకపోతే ఎక్కడ స్పేస్ ఉందో అక్కడ కొంచెం వెయిట్ చేసి పోతాం. అదేలాగా కోడ్లో రన్ టైంలో సమ్ ఎక్సెప్షన్స్ చేసి కంపైల్ టైంలో తెలియదు, రన్ టైంలో ఒకటే తెలుస్తుంది. సో ఆ టైంలో అది రన్ టైం ఎక్సెప్షన్ చెప్తాం లేకపోతే అన్చెక్డ్ ఎక్సెప్షన్ చెప్తాం. అకర్స్ అట్ ది ఎగ్జిక్యూషన్. ఎప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్దో అప్పుడు ఎక్సెప్షన్స్ జనరేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక అరే క్రియేట్ చేస్తున్నాం. ఆ అరేలో వచ్చేసి సైజ్ వచ్చేసి 3ని మనం సెట్ చేస్తున్నాం. సైజ్ వచ్చి 3. సపోజ్ మనం వచ్చేసి 4th వాల్యూ లేకపోతే 5th ఇండెక్స్లో మనం వాల్యూ ఇన్సర్ట్ చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది,
అది ఒక ప్రాబ్లం. అది ఎప్పుడు తెలుస్తది? రన్ టైమ్‌లో మనకు తెలుస్తది. కంపైల్ టైమ్‌లో మనకు తెలీదు. సో ఇది ఒక రన్ టైమ్ ఎక్సెప్షన్ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ ఎర్రర్స్ అంటే ఏంటంటే, ఇఫ్ సపోజ్ వచ్చేసి మనం కోడ్‌లో సమ్ లాజికల్ ప్రాబ్లమ్ ఉంది. సో లాజికల్ ప్రాబ్లమ్ అంటే ఏంటంటే, మన కోడ్ సమ్ బగ్స్ ఉంది. అప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ బియాండ్ ది కంట్రోల్ ఆఫ్ ప్రోగ్రామర్. ఒక ప్రాబ్లమ్ వచ్చేసి ప్రోగ్రామర్‌కి కంట్రోల్ విచ్ మీన్స్ ప్రోగ్రామింగ్ చేతిలో కంట్రోల్ లేకపోతే అది ఎర్రర్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ స్టాక్ ఓవర్‌ఫ్లో ఏంటంటే ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎర్రర్స్. అన్ని డెవలపర్స్ అన్ని ప్రోగ్రామర్స్ వచ్చేసి మోస్ట్‌గా ఫేస్ చేసే ఒక ప్రాబ్లమ్. సో ఇవన్నీ మీ 3 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్. ఇది ఎలాగ హ్యాండిల్ చేయాలా, దీని కాన్సిక్వెన్సెస్ ఏంది మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా చూస్తాం. ఈ వీడియోలో ఏం చూడబోతాం అంటే ఎక్సెప్షన్ మెథడ్స్ చూడబోతున్నాం. ఎక్సెప్షన్ మెథడ్స్ అంటే ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసేదానికి ఏ మెథడ్స్ అంతా మనం ఉంది జావా ఆల్రెడీ వచ్చేసి మన కోసం సపోర్ట్ చేస్తుందని చూడబోతున్నాం. ఇదిదా వచ్చేసి ఈ 4 మెథడ్స్ వచ్చేసి ఇంపార్టెంట్ మెథడ్స్. దీనికి అవతల కూడా ఇంకా మెథడ్స్ ఉన్నాయి. కానీ ఈ 4 మెథడ్స్ యూజ్ చేసి మనం ఆ ఎక్సెప్షన్ ఏంటి, ఆ ఎక్సెప్షన్ వల్ల ఏ కాన్సిక్వెన్సెస్ వస్తుంది అవన్నీ మనం అనలైజ్ చేసేదానికి బెటర్గా ఉంటుంది. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే పబ్లిక్ స్ట్రింగ్ గెట్ మెసేజ్. సో ఈ మెథడ్ని మనం కాల్ చేస్తే ఏమొస్తుందంటే రిటర్న్స్ ఎ డీటెయిల్డ్ మెసేజ్ అబౌట్ ఎక్సెప్షన్. ఒక ఎక్సెప్షన్కి ఎక్సెప్షన్ కొడితే దానికి డీటెయిల్డ్ మెసేజ్ వస్తుంది. సో దేనివల్ల ఈ ఎక్సెప్షన్ కొట్టింది, సో రీజన్ ఏంటి, ఆమర్ థింగ్స్ అన్నీ ఈ మెథడ్ మనం కాల్ చేస్తూనే వస్తుంది. సెకండ్ మెథడ్ ఏంటంటే పబ్లిక్ స్ట్రింగ్ గెట్ కాస్. సో గెట్ కాస్ అంటే ఏమొస్తుందంటే ఈ ఎక్సెప్షన్ కొట్టిన దానికి కాస్ ఏంది, దేనివల్ల ఈ ఎక్సెప్షన్ కొట్టిందని వస్తుంది. సో ఈ మెసేజ్ అంటే ఈ ఎక్సెప్షన్ ఏంటి ఆమర్ వస్తుంది, కాస్ అంటే దేనివల్ల ఈ ఎక్సెప్షన్ కొట్టిందని వస్తుంది. థర్డ్ మెథడ్ ఏంటంటే పబ్లిక్ స్ట్రింగ్ గెట్ స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇదేం చెప్తుందంటే రిటర్న్స్ ది నేమ్ ఆఫ్ ది క్లాస్ విత్ మెసేజ్. ఏ క్లాస్లో ఈ ఎక్సెప్షన్ కొట్టిందని మెసేజ్ రిటర్న్ అవుద్ది. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ఈ మెథడ్ కాల్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్ స్టాక్ ట్రేస్ ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెథడ్లో ఈ ఎక్సెప్షన్ కొట్టింది, ఆ ఎక్సెప్షన్ నేమ్ ఏంటి, అండ్ దెన్ ఈ మెథడ్ కాల్ చేసే ముందు ఏ మెథడ్ కాల్ అయ్యింది, మరి కంప్లీట్ స్టాక్ ట్రేస్ ప్రింట్ అవుతుంది. సో ఇవన్నీ ఈ 4 మెథడ్ యూజ్ చేసినా మనం ఎప్పుడుమే ఎక్సెప్షన్ని మనం హ్యాండిల్ చేస్తాం. మేము ఏ ప్రోగ్రామర్ ఎత్తుకున్నా ఏ డెవలపర్ ఎత్తుకున్నా కూడా ఈ మెథడ్స్ వచ్చేసి కన్ఫర్మ్ యూజ్ చేస్తా కూడా ఉంటారు. ఎందుకంటే ఈ మెథడ్స్ అంత ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీళ్ళు ఏం చూడబోతున్నాం అంటే ట్రై క్యాచ్ డెమో. సో ఎక్సెప్షన్ కొడుతుంది, ఆ ఎక్సెప్షన్ కొట్టినప్పుడు మనం ఎలాగ ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలని ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ట్రై క్యాచ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏ కోడ్ అంటే ట్రై లోపల పెడుతున్నామో, సో ఇక్కడ వచ్చేసి ఇది ట్రై బ్లాక్. ఈ ట్రై బ్లాక్ లోపల రాసే కోడ్ అన్నీ మేము వచ్చేసి ఒక ఎక్సెప్షన్ కొడితే ఈ క్యాచ్లో పోయి హ్యాండిల్ అవుద్ది. సో ఎప్పుడంతా మన కోడ్ వచ్చేసి ఎక్సెప్షన్ కొడతాం అనుకుంటున్నామో అప్పుడు ట్రై క్యాచ్ రాసేది బెటర్. సో ఈ ట్రై కోడ్ లోపల మనం వచ్చేసి ఒక సేఫ్టీ లాకర్ లాగా, దీంతో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ క్యాచ్లో మనం వచ్చేసి హ్యాండిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మన ఇల్లుని పెట్టుకుంటాం. ఈ ట్రై బ్లాక్ లోపల ఉండేది మన ఇంట్లో ఉన్న ఒక లాకర్. ఆ లాకర్కి సమ్ థీవ్స్ వచ్చేసి రాబరీ చేస్తుంటే క్యాచ్ బ్లాక్ అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇచ్చేలాగా. ఎప్పుడంట ఒక ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నామో, ఎక్సెప్షన్ కొడతాం అనుకుంటున్నామో అప్పుడు మన ట్రై లోపల వేసి దానికైనా హ్యాండ్లింగ్ వచ్చేసి క్యాచ్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసినా నేను ఇంట్ టెస్ట్ ఒక అరేని క్రియేట్ చేస్తున్నా. ఇంట్ టెస్ట్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 2. సో ఈ టెస్ట్ చేసి 2 వాల్యూస్ని హ్యాండిల్ చేస్తుంది. సో 0లో మన వాల్యూ వేయచ్చు, 1లో వాల్యూ వేయచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను system.out.println టెస్ట్ ఆఫ్ 4. సో ఏం చేస్తున్నా అంటే యాక్చువల్గా అరే సైజ్ వచ్చేసి 2, కానీ నేను వచ్చేసి 4th ఇండెక్స్లో ఏం వాల్యూ ఉందో రిటర్న్ చేయమని చెప్తున్నా. అప్పుడేమవుద్ది, సో 2, 3, 4 యాక్చువల్ అరే సైజ్ వచ్చేసి ఇది ఒకటే, మనం ఈ వాల్యూని ఎత్తాలనుకుంటున్నాం. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే ఒక ప్రాబ్లం ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఆ ఎక్సెప్షన్ని మనం క్యాచ్లో హ్యాండిల్ చేసి ఉంటాం. క్యాచ్ ఆఫ్ ఎక్సెప్షన్
ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్లో మనం ఏం చేస్తుంటామంటే ఆ ఎక్సెప్షన్ దేనికి వల్ల వచ్చిందని ఆ స్టాక్ ట్రేస్ని మనం ప్రింట్ చేస్తుంటాం. సో ఇప్పుడు మనం కోడ్ రన్ చేసామనుకో ఏం వస్తుందంటే, రన్ చేస్తే ఏమవుతుందంటే రన్ java.lang.exception. So java.lang.array index out of bound exception at line number, which means 4. సో ఏం చెప్తుందంటే మన ఇండెక్స్ 4ని యాక్సెస్ చేయాలనుకుంటాను, కానీ ఆ ఇండెక్స్ 4 వచ్చేసి ఆ అరేలో లేదని చెప్తుంది. అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఏంటంటే ఈ నేమే చెప్తుంటుంది మీరు యాక్సెస్ చేసి ఇండెక్స్ చేసి ఈ అరే సైజు లేదు. సో విచ్ మీన్స్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. అదొకటే చెప్పదు, ఇంకేం చెప్తుందంటే అట్ test.trycastdemo.main trycastdemo.java 19 లైన్ 19లో ఈ ప్రాబ్లం వస్తుందని చెప్తుంది. సో ఇది లైన్ 19, ఈ లైన్ 19లో ఈ ప్రాబ్లం వస్తుందని చెప్తుంది. సో ఇదిదా వచ్చేసి ట్రై క్యాచ్ ఎలా యూజ్ చేయాలని మన కోడ్ చూస్తున్నాం. ఎప్పుడంటే ఒక ప్రాబ్లం వస్తుంది అనుకుంటామో అప్పుడు ఆ కోడ్ని మనం ట్రైల్ వేయాలా, దానికైనా హ్యాండ్లింగ్ వచ్చేసి మనం క్యాచ్లో వేసుకోవచ్చు. వీళ్ళు ఏం చూడబోతున్నాం అంటే మల్టిపుల్ క్యాచెస్ ఎలాగో చేసి యూజ్ చేయాలని చూడబోతున్నాం. మల్టిపుల్ క్యాచ్ బ్లాక్. సో మల్టిపుల్ క్యాచ్ బ్లాక్ అంటే ఏంటంటే ఒక ట్రైకి మల్టిపుల్ క్యాచ్ ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదో ట్రై బ్లాక్, ఈ ట్రై బ్లాక్ అండ్ దెన్ ఫస్ట్ క్యాచ్ అండ్ దెన్ సెకండ్ క్యాచ్ బ్లాక్. ఈ మరి వచ్చేసి మల్టిపుల్ క్యాచ్ బ్లాక్ మనం యూజ్ చేస్తే మన కోడ్ వచ్చేసి క్లీన్గా ఉంటుంది. అండ్ దెన్ ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఈజీగా డీబగ్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తుంటే ఇది ఫస్ట్ క్యాచ్ బ్లాక్, ఇది సెకండ్ క్యాచ్ బ్లాక్, ఇది ట్రై బ్లాక్. ట్రై బ్లాక్ లోపల మనం ఏముంటుంది, ప్రొటెక్టెడ్ కోడ్ ఉంటుంది. ప్రొటెక్టెడ్ కోడ్. సో ప్రొటెక్టెడ్ కోడ్ అంటే ఈ ప్రొటెక్టెడ్ కోడ్ ఎప్పుడైనా ఎక్సెప్షన్ త్రో చేస్తాం మనం అనుకుంటామో, ఎప్పుడైతే ఒక కోడ్ వచ్చేసి ఎక్సెప్షన్ త్రో చేస్తాం అనుకుంటామో అది మన ట్రై లోపల వేస్తే అది ప్రొటెక్టెడ్ కోడ్ అవుద్ది. సో ట్రై లోపల వేసాక ఏమవుతుందంటే కన్ఫర్మ్ మనం క్యాచ్ యూజ్ చేయాల్సిందే. ఇక్కడ ఏం చేసానంటే క్యాచ్ను దీని ముందు వీడియోలో ఏం చేసింటే జస్ట్ ఒక ఎక్సెప్షన్ క్యాచ్ బ్లాక్ మొత్తం పెట్టుంటాం. ఇక్కడ ఏం చేస్తుంటే నాకు తెలుసు, సో ఈ కోడ్ వచ్చేసి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కొట్టేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని నాకు తెలుసు. దానివల్ల ఏం చేస్తానంటే క్యాచ్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ని నేను స్పెసిఫిక్గా హ్యాండిల్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి జనరల్గా హ్యాండిల్ చేస్తున్నా, జనరిక్ హ్యాండిల్ చేస్తున్నా ఎక్సెప్షన్. ఇఫ్ సపోజ్ ఈ బ్లాక్ కోడ్ వచ్చేసి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కొడితే ఫస్ట్ ఏం చేస్తుందంటే ఎక్సెప్షన్ కొట్టినానికి ఏం చేస్తుందంటే ఫస్ట్ వచ్చేసి ఈ క్యాచ్ బ్లాక్ చెక్ చేస్తుంది. సో ఆ ఎక్సెప్షన్ ఈ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ టైప్ అని చెక్ చేస్తుంది. ఇఫ్ సపోజ్ ఈ బ్లాక్ కోడ్ కొట్టిన ఎక్సెప్షన్ వచ్చేసి అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అయితే దీంట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది, ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. లేకపోతే ఇప్పుడు ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో ఏంటంటే మనం ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఆ కోడ్ వచ్చేసి ఎక్సెప్షన్ త్రో చేసింది. ఫస్ట్ వచ్చేసి క్యాచ్ బ్లాక్ చెక్ చేస్తుంది, ఆ ఎక్సెప్షన్ వచ్చేసి ఈ క్యాచ్లో ఉన్న ఎక్సెప్షన్ టైప్ అని చెక్ చేస్తుంది. ఇఫ్ సపోజ్ ఆ త్రో చేసిన ఎక్సెప్షన్ వచ్చేసి క్యాచ్ చేసే ఎక్సెప్షన్ టైప్ కాకపోతే ఈ బ్లాక్ స్కిప్ అయిపోయి సెకండ్ బ్లాక్ వచ్చేసి చెక్ జరుగుతుంది. సో సెకండ్ బ్లాక్ వచ్చేసి అదేలాగా ఈ ఎక్సెప్షన్ టైపు ఆ త్రో చేసిన ఎక్సెప్షన్ టైపు ఒకటిగా చెక్ చేస్తుంది, ఒకటిగా ఉంటే సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ రెండు సినారియోని ట్రిగర్ చేసేలాగా ఒక కోడ్ రాసి ఉంటాం. సో ఆ కోడ్ ఏందని మనం ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ సినారియో ఏంటంటే ఇది అన్కమెంట్ చేస్తాం. ఫస్ట్ సినారియో ఏంటంటే నేను వచ్చేసి ఒక ఇంటీజర్ అరేని క్రియేట్ చేస్తున్నా, టెస్ట్ వేరియబుల్లో ఉంటుంది అది. సో సైజ్ వచ్చేసి 2, ఈ సైజ్ 2లో ఉంటుంది. నేను ఏం చేస్తుంటే ఇక్కడ ఇండెక్స్ 4ని యాక్సెస్ చేయాలని చూస్తున్నా. ఇండెక్స్ 4ని యాక్సెస్ చేయాలప్పుడు ఏమవుతుందంటే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ త్రో చేసే వల్ల ఈ క్యాచ్ బ్లాక్ చెక్ చేస్తుంది. ఈ క్యాచ్ బ్లాక్ ఉన్న ఎక్సెప్షన్ టైపు ఈ త్రో చేసే ఎక్సెప్షన్ టైపు ఒకటా చెక్ చేస్తుంది. రెండు ఒకటి వల్ల ఈ క్యాచ్ చేసి హ్యాండిల్ అవుద్ది, ఈ క్యాచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం system.out.println ఈ x1 ఎక్సెప్షన్ 1ని ప్రింట్ చేస్తున్నాం అండ్ దెన్ ఈ 1.print స్టాక్ ట్రేస్. సో ప్రింట్ స్టాక్ ట్రేస్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు కోడ్ రన్ చేసాంకో ఏ అవుట్పుట్ వస్తుందో చూస్తాం. సో ఈ x1, సో ఇక్కడ మనం ప్రింట్ చేసిన అట్టే ప్రింట్ అయిపోయింది. java.lang.array index out of bound exception 4 అంటే మీరు వచ్చేసి
ఇండెక్స్ 4ని యాక్సెస్ చేస్తున్నాడు, కానీ ఇండెక్స్ 4 వచ్చేసి ఆ అరేలో లేదని చెప్తుంది. అండ్ దెన్ లైన్ నెంబర్ ఎక్కడ ఈ ఎక్సెప్షన్ కొడుతుంది ఆ లైన్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో లైన్ నెంబర్ 19లో ఆ ఎక్సెప్షన్ కొట్టిన వల్ల ఆ లైన్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఇది ఫస్ట్ సినారియో. అండ్ దెన్ ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన వల్ల ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, దానివల్ల ఈ x2 ప్రింట్ ఇక్కడ అవ్వలేదు. ఇది ఫస్ట్ సినారియో. ఇప్పుడు ఏం చేస్తానంటే సెకండ్ సినారియో ట్రిగర్ చేయడం వల్ల ఏం చేస్తానంటే ఈ 2 లైన్ని కమెంట్ చేస్తున్నాం అండ్ దెన్ ఈ లైన్ని అన్కమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్ c ఈక్వల్ టు 1/0. 1/0 అంటే ఏంటంటే ఒక నెంబర్ని 0తో డివైడ్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది ఇన్ఫినైట్ లూప్ ఇన్ఫినైట్ నెంబర్ వచ్చేసి అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని మ్యాథమెటికల్ ఎర్రర్ అని చెప్తాం. ఇప్పుడు కోడ్ రన్ చేసామనుకో ఏమవుతుందంటే ఈ x2 ప్రింట్ అయింది, విచ్ మీన్స్ ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎగ్జిక్యూట్ అయ్యి ప్రింట్ స్టాక్ ట్రేస్లో ఏమొచ్చిందంటే అరిథమెటిక్ ఎక్సెప్షన్ విచ్ ఈస్ డివైడెడ్ బై 0. ఆ ఎక్సెప్షన్ కొట్టింది. ఆ ఎక్సెప్షన్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ క్యాచ్ బ్లాక్ హ్యాండిల్ చేయొచ్చా అని చూస్తుంది. ఈ క్యాచ్ బ్లాక్ వచ్చేసి స్పెసిఫిక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వల్ల విచ్ ఈస్ అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వల్ల ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు, కానీ ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్సెప్షన్ ఎందుకంటే ఈ ఎక్సెప్షన్ వచ్చేసి పేరెంట్ ఆఫ్ ఆల్ ది ఎక్సెప్షన్స్. సో అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కూడా పేరెంట్ కూడా ఎక్సెప్షన్ క్లాస్. సో దానివల్ల ఏ ఎక్సెప్షన్ కొట్టినా కూడా ఈ క్లాస్లోనే మనం హ్యాండిల్ చేయొచ్చు. సో అరిథమెటిక్ ఎక్సెప్షన్ వచ్చేసి పేరెంట్ ఎవరు ఈ ఎక్సెప్షన్ క్లాస్. దానివల్ల ఈ ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుతుంది, విచ్ మీన్స్ ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వద్ది. ఇక్కడ లైన్ నెంబర్ ఉంటుంది. లైన్ నెంబర్ ఎక్కడ అంటే 21లో ఎక్సెప్షన్ కొట్టిందని మనకి డీటెయిల్గా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మల్టిపుల్ క్యాచ్ ఎలా రాయాలని మనం చూస్తున్నాం. ఫైనలీ బ్లాక్. సో ఫైనలీ బ్లాక్ ఎప్పుడు యూజ్ చేయాలని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో దీని ముందు వీడియోలో మనం ఏం చూసామంటే క్యాచ్ అంటే ఏంది, ట్రై బ్లాక్ అంటే ఏంది అని మనం డీటెయిల్గా చూసుంటాం. సో ఈ వీడియోలో ఫైనలీ బ్లాక్ ఎప్పుడు యూజ్ చేయాలని చూడబోతున్నాం. సో ఫైనలీ బ్లాక్ అంటే ఏంటంటే మనం క్యాచ్ ఇది ఒక బ్లాక్, ట్రై ఇది ఒక బ్లాక్, క్యాచ్ ఒక బ్లాక్. ఫైనల్ అంటే ఏంటంటే ఈ ట్రై బ్లాక్ వచ్చేసి ఎక్సెప్షన్ త్రో చేస్తే ఏమవుద్ది, ఈ క్యాచ్ బ్లాక్ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ లేకపోతే ఏమవుద్ది, ఈ క్యాచ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఫైనలీ అంటే ఏంటంటే ట్రై బ్లాక్లో ఉన్న కోడ్ ఎక్సెప్షన్ త్రో చేసినా త్రో చేయకపోయినా మనం ఒక సమ్ సెట్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అప్పుడు మనం ఫైనలీ బ్లాక్ యూజ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ ట్రై బ్లాక్ లోపల ఉన్న కోడ్ ఎక్సెప్షన్ త్రో చేసినా త్రో చేయకపోయినా కూడా ఈ ఫైనలీ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వద్ది. సో మీరు అడుగుతారు ఈ మరి థింగ్స్ అంతా ఎప్పుడు మనం యూజ్ చేయాలా, ఎప్పుడు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందంటే మనం ఒక ఫైల్ ఓపెన్ చేసి రైట్ చేస్తూ ఉంటున్నాం. ఆ రైట్ చేసేప్పుడు సమ్ ఎక్సెప్షన్ త్రో చేసింది. ఎక్సెప్షన్ త్రో చేసినప్పుడు ఆ ఎక్సెప్షన్ ప్రాపర్గా హ్యాండిల్ చేసి అండ్ దెన్ ఆ ఫైల్ని మనం ప్రాపర్గా క్లోజ్ చేయాలి. సో ఫైల్ ఎక్సెప్షన్ త్రో చేసినా త్రో చేయకపోయినా కూడా ఫైల్ ప్రాపర్గా క్లోజ్ చేయాలి. సో ఎప్పుడంతా సమ్ సర్టైన్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఎక్సెప్షన్ త్రో చేసినా త్రో చేయకపోయినా ఎగ్జిక్యూట్ అవ్వాలని అనుకుంటున్నామో అప్పుడు ఫైనలీ బ్లాక్లో మనం రాయాల్సిందే. సో అది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తుంటాం అంటే ట్రై క్యాచ్ ఫైనలీ వచ్చేసి ఒక శాంపుల్ కోడ్ యూజ్ చేస్తుంటాం. ఈ శాంపుల్ కోడ్ యూజ్ చేసి రన్ చేయబోతున్నాం. ఇప్పుడు రన్ చేసే ఇంకో ఏమవుతుందంటే ఓకే, సో మనకి ఏం చేస్తున్నాం అంటే ఇంట్ a ఈక్వల్ టు 1/0. సో ఇది ఏం చేస్తుంది, అరిథమెటిక్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. అరిథమెటిక్ ఎక్సెప్షన్ త్రో చేసిన వల్ల ఈ క్యాచ్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది, విచ్ ఈస్ ex అండ్ దెన్ జావా లాంగ్ అరిథమెటిక్ ఎక్సెప్షన్ డివైడెడ్ బై 0 ఎక్సెప్షన్ త్రో అవుతుంది. అండ్ దెన్ మనం ఫైనలీ బ్లాక్ రాసిన వల్ల ఆ ఫైనల్ బ్లాక్లో ఉన్న కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది, విచ్ మీన్స్ ఫైనలీ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కోడ్ని కమెంట్ చేస్తున్నా. ఈ కోడ్ని మనం కమెంట్ చేస్తాం. ఈ కోడ్ని మనం కమెంట్ చేసామనుకో ఏమవుతుందంటే ఇప్పుడు ట్రై బ్లాక్లో ఎక్సెప్షనే కొట్టదు, ఎందుకంటే ఏ లైన్ మీద లేదు. సో ఈ ట్రై బ్లాక్లో ఏ లైన్స్ లేపడం వల్ల ఎక్సెప్షన్ కొట్టదు. ఇప్పుడు మనం రన్ చేసాం ఏమవుతుంది, ఫైనలీ బ్లాక్ మళ్ళీ వచ్చేసి ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక ఈ ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ కొట్టినా కొట్టపోయినా ఈ ఫైనలీ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇదిదా ఫైనలీ బ్లాక్ ఎంత
యూజ్ చేయాలని. సో ఎప్పుడంటే ఒక సినారియో ఉంది, ఆ సినారియోలో సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కన్ఫామ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలా, ఈవెన్ దో ఈ ఎక్సెప్షన్ కొట్టినా కొట్టకపోయినా, అప్పుడు మనం ఫైనల్ బ్లాక్ యూజ్ చేయాలా.